నమస్తే, వెల్కమ్ టు JP9 న్యూస్. నూతన బాధ్యతలు స్వీకరించిన సామల శ్రీకాంత్ బస్ డిపోలో ఉద్యోగుల కార్మికుల సిబ్బంది కలిసి సాలువాతో సన్మానించారు. అనంతరం వారు మాట్లాడుతూ హుజూరాబాద్ ఆర్టీసీ డిపో ఆర్థికంగా అభివృద్ధి చెందడం కోసం అందరి సహకారం తీసుకుంటామని తెలియజేశారు. హుజూరాబాద్ డిపో పరిధిలో 34 రూట్లు ఉండగా 24,000 కిలోమీటర్లు బస్సు తిరుగుతున్నాయని తెలియజేశారు. అలాగే మహాలక్ష్మి పథకం ద్వారా బస్సులో ప్రయాణించే మహిళల సంఖ్య భారీగా పెరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్టీసీ TS సింగ్ సాగర్, సాధు కిషోర్, పలువురు కండక్టర్లు, డ్రైవర్లు, ఉద్యోగులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఎస్పెషల్లీ హుజూరాబాద్ పట్టణ ప్రజలందరికీ కూడా ఆర్టీసీ హుజూరాబాద్ డిపో మేనేజర్ శ్రీకాంత్ నమస్కారం తెలుపుతున్నాను. మీకు నేను ఇక్కడికి బదిలీపై కల్వకుర్తి నుండి ఇక్కడికి బదిలీపై రావడం జరిగింది. ఇంతకుముందు ఉన్న మేడం అర్పిత మేడంను నేను ఇక్కడికి వచ్చి రిలీవ్ చేయడం జరిగింది. ఆ మేడం ఇప్పుడు ట్రైనింగ్ కాలేజ్ మన వరంగల్కు ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. నేను ఇక్కడికి వచ్చినప్పుడు ఈ డిపో అయితే మంచిగా ప్రాఫిట్లో ఉంది, లాభంలో ఉంది. మేము ఈ చుట్టుపక్కల గ్రామాలందరికీ కూడా సేవ చేస్తున్నాం, ఈ హుజూరాబాద్ డిపో ఆర్టీసీ వాళ్ళందరూ కూడా. అలాగే నేను అది ఏదైతే ఉందో ఇప్పుడు ఈ మహాలక్ష్మి స్కీమ్ గవర్నమెంట్ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రారంభించినాక ఇంకా మరి ఆదరణ పెరిగింది మాకు ఆర్టీసీ వాళ్ళకి. దాంతోపాటు ఇంకా మాకు బరువు కూడా బాధ్యత కూడా పెరిగింది. ఆ బరువు బాధ్యత కూడా మేము సక్రమంగా నిర్వహిస్తున్నాం. ఇప్పటివరకు అయితే ప్రతిరోజు ఈ హుజూరాబాద్ డిపో 25,000 మంది ప్రజల్ని క్షేమంగా రవాణా చేయడం జరుగుతుంది. మేము ఇదే ట్రెండ్ని ఇంకా ఎంతమంది పెరిగినా కానీ, ఇంకా మహాలక్ష్మి స్కీమ్లో ఎంతమంది మహాలక్ష్మి జాయిన్ అయినా కానీ మేము వాళ్ళందరికీ కూడా ఏమాత్రం అసౌకర్యం కలగకుండా ఈ సేవలు అందించడానికి మీరు అవకాశం ఇవ్వాలి. మేము సేవలు కంపల్సరీ అందిస్తాం. ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు చెప్తున్నాం.